Hi, this is Dr. Monica, consultant neurologist, Sunrise Hospitals, శంషాబాద్. బ్రెయిన్ స్ట్రోక్ అంటే పక్షవాతం అనేది మనం చాలా రెగ్యులర్గా చూస్తుంటాం. కానీ దీని లక్షణాలు అనేవి సరిగ్గా తెలియకపోవడం వల్ల పేషెంట్స్ అన్నది హాస్పిటల్కి రావడం, డాక్టర్ని కన్సల్ట్ చేయడం అన్నది లేట్ అవుతుంది. దీనివల్ల ట్రీట్మెంట్ అన్నది డిలే అవ్వడం జరుగుతుంది. స్ట్రోక్ గల లక్షణాలు ఏముంటాయంటే సడన్గా చేతి కాలు అన్నది పట్టుత్వం కోల్పోవడం కానివ్వండి, లేదంటే చేయి కాలు అన్నవి పడిపోవడము, మూతి వంకర పోవడము, మాట అన్నది తడబడ్డము, కళ్ళు తిరగడము, నడుస్తుంటే బ్యాలెన్స్ అన్నది అవుట్ అవ్వడము, లేదు అంటే చూపు అన్నది సరిగ్గా కనిపించకపోవడము, ఇవన్నీ స్ట్రోక్ గల లక్షణాలు. ఇలాంటి ఏ లక్షణాలు కనిపించినా స్ట్రోక్కి సంబంధించి ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకురావాలి. అలా తీసుకొస్తే స్ట్రోక్కి సంబంధించినది మనం పరీక్షలు అనేవి చేసేసి దానికి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. స్ట్రోక్ అనేది బ్రెయిన్కి బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల వస్తే దానికి మేము సపరేట్గా క్లాట్ని కరిగించే ఇంజెక్షన్ అన్నది ఇస్తాము. దాన్ని థ్రాంబోలైసిస్ అంటారు. ఈ ట్రీట్మెంట్ అనేది పేషెంట్ ఎప్పుడైనా సరే 4:30 గంటల లోపల పేషెంట్కి అందిస్తే దానికి ఫలితాలు అనేవి చాలా మంచిగా వస్తాయి.